పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ మహిళా విద్యార్థులతో లోకేష్ గారు పాల్గొన్న సందర్భంగా మీరు వచ్చాకే టెన్షన్ ఫ్రీగా ఉన్నాం, మేము టెన్షన్ లేకుండా కాలేజీ రాగలుగుతున్నాం, వెళ్ళగలుగుతున్నాం అని చెప్పి వారితో మంత్రి గారితో ఆ విద్యార్థులను పేర్కొన్న వార్తను ఒకసారి పరిశీలిద్దాం. మీరు వచ్చాకే టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్. మంత్రి లోకేష్కు మహిళా వర్సిటీ విద్యార్థుల కృతజ్ఞతలు. రీసెర్చ్ ఇన్నోవేషన్స్పై దృష్టి పెట్టి మంచి పేరు తేవాలన్నారు లోకేష్. ఇకపై సెమిస్టర్ వారీగా రీఎంబర్స్మెంట్ విడుదలకు హామీ. సంస్కరణల కోసం చంద్రబాబు గారితో పోరాడుతున్నానంటూ చలోక్తి. ఈ విషయంలో ఒప్పుకోవాలి లోకేష్ గారు. మీరు ఎంత కష్టపడ్డా చంద్రబాబు గారితో పోటీ పడలేరు. పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వస్తాయో రావోరన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి. మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా రీఎంబర్స్మెంట్ సొమ్ము జమ చేస్తుండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నాం అని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పద్మావతి వర్సిటీ అధునాతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం ట్రిపుల్ ఈ థర్డ్ ఇయర్ విద్యార్థులు తరగతి గదిని సందర్శించిన లోకేష్ వారి సాధక బాధలు తెలుసుకున్నారు. చంద్రగిరికి చెందిన మేఘన మాట్లాడుతూ, మీ తాతగారు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యామంత్రిగా మా సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్ము ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో అన్న ఆందోళనకు గురయ్యేవాళ్ళం. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సెమిస్టర్కు సంబంధించిన సొమ్ము బకాయి పెట్టకుండా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా విడుదల చేయండి అని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఇకపై ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళింది. రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడతల వారీ గత బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతికి చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థులు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ పూర్తయ్యాక వివిధ అనుబంధ కోర్సులు నేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. యూనివర్సిటీలోని ఉద్యోగాలకు అవసరమైన కోర్సులు శిక్షణ ఇవ్వాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ, టెక్నాలజీలో ర్యాపిడ్గా మార్పులు వస్తున్నాయి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా విభాగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇటీవలే విద్యార్థికుడైన చైర్మన్ నియమించామని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు రాణించేలా యూనివర్సిటీ విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తానని లోకేష్ చెప్పారు. మౌనిక అనే విద్యార్థిని మాట్లాడుతూ, విద్యతో పాటు స్పోర్ట్స్కు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. విద్యాబోధన ఎలా ఉందని మంత్రి లోకేష్ ఆరా తీయగా, వర్సిటీలో టీచింగ్ చాలా బాగుందని విద్యార్థులను చెప్పారు. రాజకుమార్ అనే విద్యార్థిని మాట్లాడుతూ, వర్సిటీలో అందించే ఆహారం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మార్పులు చేయాలని కోరారు. 2 వారాల్లో సరి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన కొత్త ఇండోర్ స్టేడియంలో 20 రోజుల్లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. వర్సిటీలో ట్రిపుల్ ఈ విద్యను అభ్యసించిన వారికి ప్లేస్మెంట్స్ 36% మందికి వచ్చాయి. ఈ విషయంలో శ్రద్ధ వహించాలని విద్యార్థులను కోరారు. ట్రిపుల్ ఈ విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వాలని విద్యార్థులను విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో సైతం మంచి అవకాశాలు ఉన్నాయని రీసెర్చ్ ఇన్నోవేషన్స్పై దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి లభించేలా అధునాతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. కడపకు చెందిన సరీం మాట్లాడుతూ, వర్సిటీ హెల్త్ సెంటర్లో జనరల్ డాక్టర్తో పాటు సైకాలజిస్ట్ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, జీవితం అంతా మనం అనుకున్నట్టుగా ఉండదు, ఒడిదుడుకులు అవాంతరాలు ఉంటాయి. నేను 2019లో మంగళగిరిలో ఓటమి చెందినప్పుడు బాధపడ్డా. తర్వాత ప్రజలతో మమేకమై 5 ఏళ్లు సేవ చేశా. రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో అక్కడ ప్రజలను తనను గెలిపించారని విద్యార్థులకు తెలిపారు. శిరీష అనే విద్యార్థిని మాట్లాడుతూ, ట్రిపుల్ ఈలో 70 మంది వరకు విద్యను అభ్యసిస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. తాము 4వ సంవత్సరం కోర్సు పూర్తి చేసేలోగానే వివిధ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ ఇప్పించండి. ప్లేస్మెంట్ కౌన్సిలింగ్కు ముందే తమకు శిక్షణ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. లైబ్రరీలో సరిపడా పుస్తకాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ట్రిపుల్ ఈ విద్యార్థినులు ప్లేస్మెంట్స్కి ఎటువంటి డోకా లేదు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. కొత్త పరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. డిజైనింగ్ సంబంధించిన యూనిట్లు కూడా వస్తున్నాయని వివరించారు. హాస్టల్లో సోలార్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థులను కోరారు. హాస్టల్ తరగతి గదుల్లో మరమ్మతులు వచ్చినప్పుడు వెంటనే చేపట్టాలని కోరారు. విద్యార్థులు చెప్పిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాబోయే 3 నెలల్లో అన్ని యూనివర్సిటీల్లో నిర్మాణాత్మకమైన మార్పులు తెస్తామని, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యావస్థల సంస్కరణల కోసం తాను జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటం కంటే 3 రెట్లు అధికంగా చంద్రబాబుతో పోరాడుతున్నానని చమత్కరించారు. సంస్కరణల అమలుకు విద్యార్థినులు అందించిన ఫీడ్బ్యాక్ తమకు ఉపయుక్తంగా ఉందని అన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారికి తేడా. విద్యార్థులతో మమేకమైనప్పుడు ఆయన ఎలా స్పందించారు, ఎలా మాట్లాడారు, జగన్ రెడ్డి గతంలో ఎలా మాట్లాడాడు. ఎవరైనా, ఏ విద్యామంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా విద్యార్థులు కలిసినప్పుడు బాగా చదువుకోండి అమ్మా, మీ సమస్యలు ఏంటి, మేము పరిష్కరిస్తాం అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఆ సమస్యలకు పరిష్కరించి తీసుకు ఉంటారు. జగన్ రెడ్డి ఏమనేవాడు, మీరు ఉద్యమాలు చేయండి, మీరు రోడ్డు ఎక్కండి, కాలేజీలకు వెళ్ళబాకండి, ఆ పోరాటాలు చేయండి, ఈ పోరాటాలు చేయండి, నాకు మద్దతుగా ఉండన్నాడు. ఏం చేశాడు ఆఖరికి? అదిగో ఇప్పుడు ఆ విద్యార్థులు చెప్పినట్టు
ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వాలి. అలా విద్యావ్యవస్థను సర్వనాశనం చేసి పెట్టాడు.